హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. నిన్న జూలై 10న థియేటర్లలో ఉన్న అట్టహాసంగా అఖిల్ అక్కినేని నటించినటువంటి బ్లాక్ బస్టర్ మూవీగా లెనిన్ సినిమా విడుదలయ్యింది. సో ఈ సినిమా పైన చాలామంది అక్కినేని ఫ్యాన్స్, అఖిల్ ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ మించి అక్కినేని కుటుంబం ఎంతో ఆశలు పెట్టుకునేది, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేది. కారణం ఒకటి, అఖిల్ అక్కినేని తెరంగేట్రం చేసి దాదాపు 11 ఏళ్ళు అవుతున్న 5 సినిమాల్లో నటించిన ఒక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కాకపోవడమే. కమర్షియల్గా కాదు కదా, మామూలు హిట్ను కూడా కొట్టలేకపోయింది. ఆయన మొట్టమొదటి నటించే మొదటి చిత్రం అఖిల్ కావచ్చు, హలో కావచ్చు, ఆ తర్వాత మిస్టర్ మజ్ను కావచ్చు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కావచ్చు, మొన్నటికి మొన్న 2023లో నటించినటువంటి ఏజెంట్ సినిమా కావచ్చు, ఏవి కూడా ఆ మార్కును అందుకోలేకపోయాయి. ఇంత తీవ్ర నిరాశకు గురి చేస్తున్నటువంటి సమయంలో అఖిల్ మాత్రం అలుపెరగకుండా పోరాడుతూనే వచ్చారు. ఆయన చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు. అయితే ఇవి పెద్ద ఆయన కెరీర్కు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఏంటి, ఒక్క బ్లాక్ బస్టర్ అన్నా వస్తే కనీసం ఒక్కటైనా కాస్త తృప్తిని అందించేటువంటి సినిమా తన కెరీర్లో పడితే తప్ప ఆయన ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఈ సందర్భంలో దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తీసుకొని ఎన్నో స్క్రిప్టులు చదివి ఎన్నో ఇది చేసి, అంటే ఈసారి నేరుగా నాగార్జుననే అందులోనూ జోక్యం కలగజేసుకున్నారు. మరి ఇంతకుముందు సినిమాలో కలగజేసుకోలేదా అంటే మరి మన దగ్గర ఆ సమాచారం లేదు. బట్ లెనిన్ సినిమాకు మాత్రం తన తండ్రి అక్కినేని అఖిల్ తండ్రి నాగార్జున చాలా జోక్యం కలగజేసుకుని స్క్రిప్ట్ మొదలుకొని షూటింగ్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ కూడా దగ్గరుండి చూసుకొని ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టి తీరాలి అన్న కసితోన ఈ సినిమాను నిర్మించినట్టు మనకు అర్థమవుతుంది. పైగా అన్నపూర్ణ పిక్చర్స్ ఇది, అంటే మనం ఎంటర్ప్రైజెస్ ద్వారా ఈ సినిమాను నిర్మాతగా నాగార్జున వ్యవహరించారు. పైగా కో పార్ట్నర్గా ఇప్పటిదాకా అతను ఏ సినిమాకు కూడా పార్ట్నర్షిప్తోనూ చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం అఖిల్ కోసము కమర్షియల్గా హిట్ కావాలని నాగవంశీని కూడా కలుపుకున్నారు. కాబట్టి మనం ఎంటర్ప్రైజెస్ ప్లస్ సితారా బ్యానర్ పైన వచ్చినటువంటి ఈ మూవీ మరి ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగిందా? అక్కినేని అఖిల్కు ఒక బ్లాక్ బస్టర్గా నిలిచిందా? ఆయన కెరీర్కు ఇది పాత్ బ్రేకర్గా మారిందా? మరి ఏంటి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకుల టాక్ ఏంటి, సినిమా ఎలా హిట్టా ఫట్టా అనేటువంటి క్వశ్చన్లు ఇప్పుడు అందరి ముందు నిలుస్తున్నాయి. మన కొలుగురి ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా మేము ఈ మూవీ రివ్యూ అందివ్వబోతున్నాం. అయితే అఖిల్ అక్కినేని ఈ సినిమాలోన ఆద్యంతం ఒక కమర్షియల్ హీరోగా కనిపించడానికి పడిన తపన మొత్తం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ సినిమా కథను ఎంచుకున్నటువంటి తీరు ముఖ్యంగా మనం అక్కినేని అఖిల్ను అభినందించాలి, ఆ తర్వాత నాగార్జునను అభినందించాలి. చాలా డిఫరెంట్ స్టోరీని తీసుకున్నారు. ఓకే, ఇందులో వచ్చేటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కాస్త అటు ఇటుగా రొటీన్గా ఉండొచ్చేమో కానీ, బట్ కొత్త దర్శకుడితో వెళ్ళడం, అక్కినేని ఫ్యామిలీకి ఎప్పుడు కూడా కొత్త దర్శకుడితోనే వెంచర్ చేయడం అనేటువంటిది లక్ కలిసి వస్తుంది. మీరు నాగార్జునను తీసుకుంటే ఆయన మొట్టమొదటి విక్రమ్ సినిమాతో కెరీర్ ప్రారంభించినా కూడా ఆ తర్వాత ఆయన తీసినటువంటి శివ సినిమా పాత్ బ్రేకర్గా మారింది. నాగార్జునకు పాత్ బ్రేకర్గా మారింది. ఒక నాగార్జునకే కాదు, తెలుగు ఇండస్ట్రీ దిశను మార్చేసినటువంటి సినిమాగా మనం శివ సినిమాని తీసుకోవచ్చు. ఆ సినిమా ద్వారానే రామ్ గోపాల్ వర్మ అనేటువంటి కొత్త యంగ్ డైరెక్టర్ తెరపైకి వచ్చారు. అసలు సినిమా ఇలా కూడా తీస్తారా అనే రీతిలో తీసి చూపించారు. అది ఒక గ్రేట్ హిస్టరీగా మనకు మిగిలిపోయింది. సో తెలుగు సినిమాను మనం శివకు ముందు శివ తర్వాత అని చూడడం ప్రారంభించాం. అయితే అఖిల్ హీరోగా నటించినటువంటి ఈ సినిమా అంతటి రేంజ్లో హిట్ కొట్టిందా అంటే మనం అంతగా, అంటే ఏంటి, ఎంటైర్ సినీ పరిశ్రమకి ఇది పాత్ బ్రేకర్గా మారిపోయి లెనిన్కు ముందు లెనిన్ తర్వాత అన్నట్టుగా ఏమీ లేదు. కాకపోతే ఈ లెనిన్ సినిమా ఖచ్చితంగా అఖిల్కు ఒక హిట్ అయితే ఇచ్చింది, అతని కెరీర్కు ఒక బ్రేక్ త్రూ చేసింది. అరే బాబు, నువ్వు ఇంక ఈ దారిలో వెళ్ళొచ్చు అని ఒక చిన్న భరోసానైతే ఇవ్వగలిగింది. మరి ఈ సినిమాలోన ఏంటి కథా కమామిషి ఏంటి, స్పాయిలర్స్ లేకుండా మనం ఈ కథను ప్రస్తావించాలి అంటే, చిత్తూరు జిల్లాలోన
శ్రీరాంపురం అనేటువంటి ఒక గ్రామం, ఆ గ్రామంలోన భారతమ్మ మెట్టు అనేటువంటి ఒక ప్రాంతంలోన ఈ కథ మొత్తం జరుగుతుంది. సో ఆ ఊరిలో ఉండేటువంటి ఆచారం, అంటే ఇలాంటి సినిమాలు సాధారణంగా క్వైట్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. మీరు చూడండి, ఇంతకుముందు నాని నటించినటువంటి దసరా సినిమా చూడండి. దసరా సినిమా కూడా అంతే. తెలంగాణలోనూ ఒక మారుమూల పల్లె ప్రాంతంలోన దసరా ఉత్సవాలకు ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, దసరా ఉత్సవం నాడు విలన్ను హతమార్చడం, రావణుణ్ణి హతమార్చడం, రావణ దహనం కార్యక్రమంలోన విలన్ను ఎలా దహనం చేశారు అనేటువంటిది చాలా అత్యద్భుతంగా నిర్మించారు. అది కూడా కొత్త డైరెక్టర్. ఆ కొత్త డైరెక్టర్తోన సినిమా నాని వెంచర్ చేసి ఆ సినిమా తీశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం మనకందరికీ తెలుసు. అలాగే ఇక్కడ కూడా లెనిన్ అనేటువంటి సినిమా ఎంతవరకు లెనిన్ అఖిల్కు ఎంతవరకు అది ఎంత హిట్ ఇచ్చింది, ఈ సినిమా తనకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అని మనం చెప్పాలి. ఈ సినిమాలో కూడా మనకు చిత్తూరులోన, అంటే తెలుగు మాండలికాలు మనకు చాలా ఉంటాయి. తెలంగాణ మాండలికంలోన దసరా సినిమా హిట్ అయినట్టే ఇక్కడ కూడా మనకు రాయలసీమ మాండలికంలో, ముఖ్యంగా రాయలసీమలో కూడా అన్ని చోట్ల ఒకే మాండలికం ఉండదు, ఒకే యాసం ఉండదు. చిత్తూరు అనగానే మనకు కొద్దిగా తమిళనాడు వాసన కూడా మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఒక డిఫరెంట్ యాక్సెంట్తోన సినిమా మొత్తం నడిపించిన తీరు మాత్రం చాలా అద్భుతం చెప్పొచ్చు. మనకు ఈ సినిమా దర్శకుడు మురళి అబ్బూరి, ఇతను కొత్తగా రాసుకున్నటువంటి కథలో ఉన్న భారీ ట్విస్టులు పెట్టారు. కమర్షియల్ హంగులన్నీ కూడా పెట్టుకున్నారు. ఈ సినిమా మొత్తం కూడా 18 రోజుల పాటు, అంటే ఆ ఊరిలోన భారతమ్మ మెట్ట అనేటువంటి ఆ ప్రాంతంలోన ద్రౌపదమ్మ ఉత్సవాలు అనేది నడుస్తాయి. ద్రౌపదిని ఉత్సవమూర్తిగా కూర్చోపెట్టి 18 రోజుల పాటు ఒక జాతర నిర్వహిస్తారు. ఆ జాతరలోన ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు, అంటే ఒకటి అజ్ఞాతవాసమని, ఆ తర్వాత అగ్నిగుండమని, ఆ తర్వాత పుష్పయాగమని, అగ్నిగుండం చల్లారిన తర్వాత చివరి రోజు చేసేది పుష్పయాగమని, ఇలా 18 రోజులకు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పేరు పెట్టుకున్నప్పుడు ఆ ఒక్కొక్క రోజు జరిగేటువంటి ఈవెంట్, పైగా ఆ ఊరిలో ఆచారం ఏంటంటే ఏ మాత్రం హింస జరగకూడదు, ఆ 18 రోజుల పాటు ఎలాంటి హింసకు తావు లేదు, ఒక్క రక్తపు బొట్టు కూడా ఆ నేలపై పడటానికి వీలు లేదు అన్న సందర్భంలోన అంత పెద్ద హింసాకాండను ఎలా జరిగింది, ఒక రక్తపు బొట్టు కూట కింద పడకుండా యుద్ధం అంత ప్రశాంతంగా అంత భయంకరంగా నిర్వహించడం సాధ్యపడిందా? ఈ సినిమాలోన లెనిన్గా అఖిల్ ఎన్ని మార్కులు వేయొచ్చు అంటే ఖచ్చితంగా ఆయన మంచి స్కోరే సాధించాడని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ మనకు అఖిల్ కనిపించడు, లెనిన్ మాత్రమే కనిపిస్తాడు. ఆ సినిమా ఆద్యంతము కూడా, అంటే అతను సినిమాను మోసినటువంటి తీరు, ప్రారంభం నుంచి కూడా సినిమా నడిచినటువంటి తీరు కావచ్చు, అందులో క్యారెక్టర్స్, విభిన్నమైనటువంటి క్యారెక్టర్స్, మనకు బ్రహ్మాజీ కావచ్చు, ఆ తర్వాత శివాజీ కావచ్చు, ఆ తర్వాత ఈశ్వరి కావచ్చు, వీళ్ళందరూ కూడా సినిమాను ఎలా మీనింగ్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారు. వాటితో పాటు ట్విస్టులు, భారీ ట్విస్టులు. అసలు సినిమా స్లోగా అలా మొదలయ్యి ఎప్పుడైతే ఇంటర్వెల్కు ముందు ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాల ముందు అసలు ట్విస్టులు మొదలవుతుంది. ఇంకా సినిమా చివరికి వచ్చేసరికి థియేటర్ మొత్తం కూడా మనకు సైలెంట్గా, పిన్ డ్రాప్ సైలెంట్గా సినిమా లాస్ట్ సీన్ చూసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. థియేటర్లోన సామాన్యంగా కమర్షియల్ సినిమాలోన అభిమానులు వేసేటువంటి ఈలలు, కేకలు, ఆ గొడవ, అలాంటి వాటికంటే కూడా ఒక డిఫరెంట్ క్లైమేట్ మనకు సినిమా థియేటర్లో కనిపిస్తుంది. ఆ క్లైమేట్లో ఏంటంటే ప్రేక్షకులందరూ కూడా నిశ్శబ్దంగా, ఉత్కంఠభరితంగా లాస్ట్ సీన్ చూడడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. సో అక్కడ లెనిన్కు మిత్రుడిగా, చిన్ననాటి నుంచి దోస్తుగా, ఒక అన్నగా ఉన్నటువంటి క్యారెక్టర్లోన వసంత్ క్యారెక్టర్లో ప్రదీప్ పంజు చాలా అత్యద్భుతంగా నటించారు. నిజం చెప్పాలంటే ఆ అబ్బాయి కొత్తగా నటించినట్టు లేనే లేదు. ఖచ్చితంగా అతనికి మున్ముందు మంచి ఎక్స్పెరిమెంటల్ మూవీలో నటించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. లెనిన్గా అఖిల్ మెప్పించగలిగాడు. అలాగే హీరోయిన్ భారతిగా భాగ్యశ్రీ బోర్సే, ఆమె కూడా బాగా నటించింది. అంటే కేవలం గ్లామర్ రోల్కే పరిమితం కాకుండా ఏదో 2 డ్యాన్సులకు 2 పాటలకు వచ్చి వెళ్ళింది అనే మాట కాకుండా కేవలం సెకండ్ హాఫ్ మొత్తం కూడా హీరోయిన్ క్యారెక్టర్కు సంబంధించి ఇన్సిడెంట్ మొత్తం నడవడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఆమెకు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక దురదృష్టకరమైన సంఘటన, ఆ సంఘటన అల్లుకుని కథ మొత్తం కూడా
దాని గమ్యం మారిపోతూ ఉంటుంది, వెలాసిటీ మారిపోతూ ఉంటుంది, క్యారెక్టర్స్ మారిపోతూ ఉంటాయి. అసలు మనం ఊహించడానికి వీలు లేకుండా అంటే ప్రతి అర్ధ గంటకు ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్టులు పెడుతూ వెళ్ళిపోయిన తీరు మనకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో ఈ సినీ స్క్రీన్ ప్లే కావచ్చు, కథను ఎంచుకున్న తీరు కావచ్చు, ఆ తర్వాత మహాభారతాన్ని 18 పర్వాల మహాభారతాన్ని 18 రోజుల జాతరకు సంబంధించి ఆ తర్వాత సినిమాకు ఎలా రిలేట్ చేశారు, ఇతిహాసాన్ని ఆ ఎపిక్ను ఎలా రిలేట్ చేశారు అనేటువంటిది ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. సో మనకు మహాభారతంలో కూడా యుద్ధం నడుస్తుంటుంది, యుద్ధంలోనూ కూడా ధర్మానికి అధర్మానికి మధ్య కూడా యుద్ధం నడుస్తున్నట్టుగా ఇక్కడ కూడా లెనిన్ సినిమాల్లో కూడా న్యాయానికి అన్యాయానికి, స్వార్థానికి ఆ తర్వాత నిస్వార్థానికి మధ్య, స్వచ్ఛమైన ప్రేమకు మధ్య యుద్ధం నడిచేటువంటి తీరు మనకు చాలా అత్యద్భుతంగా తెరకెక్కించారని చెప్పొచ్చు. అలాగే తమన్ యథాప్రకారంగా ఈ మధ్య కమర్షియల్ సినిమాలకు ఆయన చాలా మంచి మంచి మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా కొంచెం సౌండ్ పొల్యూషన్ అని అనిపిస్తుంది, ముఖ్యంగా పాటల్లోన విపరీతమైనటువంటి ఇన్స్ట్రుమెంట్లు వాడారేమో అని అనిపిస్తుంది. బట్ మనకి ఎప్పుడైతే క్లైమాక్స్ సీన్ వస్తుందో, క్లైమాక్స్ యాంటీ క్లైమాక్స్ సీన్ వచ్చినప్పుడు, పోస్ట్ క్లైమాక్స్ సీను ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ సీన్లోన మ్యూజిక్ మొత్తం కూడా మ్యూట్లో వెళ్ళిపోయి సైలెంట్గా మొత్తం అక్కడ హీరో ఫేస్ పైనే కెమెరా మొత్తం కూడా ఫోకస్ అయ్యి చూపించడంతోన అఖిల్లోన ఉన్నటువంటి ఒక నటుడు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తారు. సో మనకు చాలా రివ్యూస్ వచ్చేసాయి. కొంతమంది దీంట్లో కమర్షియల్ టెంప్లెట్స్ ఉన్నాయి, ట్విస్టులు మనం ఊహించదగింది అంటే అందరూ ఊహించలేకపోవచ్చు కదా. కాబట్టి ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏదో అఖిల్ సినిమా కొత్తగా వచ్చింది, ఇదేదో లెనిన్ అని పేరు కొత్తగా వినిపిస్తోంది, చూద్దాం ఎలా ఉంటుంది అని వెళ్ళి థియేటర్లో కూర్చుంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఫుల్ మీల్స్ దొరికినట్టే. మంచి ఎమోషన్ పండింది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇచ్చిన డబ్బులకు 100% న్యాయం కలిగేలాగానే సినిమా నిర్మించారు. ఈ సినిమా అసలు సినిమా కంటే కూడా ఈ సినిమా తీయడంలోన వాళ్ళు పడిన కష్టం, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, ముఖ్యంగా అఖిల్కు ఒక పాత్ బ్రేక్ కావాలని ఆయన తండ్రిగా నాగార్జున పడినటువంటి తపన మొత్తం కూడా మనకు ఈ సినిమాలో కనిపిస్తుంది. అలాగే అఖిల్లోనూ ఉన్నటువంటి కసి కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే అతను అఖిల్ మొదటి సినిమాలోనే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, ఆ తర్వాత మిస్టర్ మజును తీశాడు, అయిపోలేకుండా వెళ్ళిపోయింది. హలో సినిమా తీశాడు, హీరోయిన్ క్లిక్ అయింది కానీ తాను క్లిక్ కాలేకపోయాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా తీసినా అక్కడ కూడా ఏం కావాల్సినంత రిజల్ట్ ఏం రాలేదు. ఏజెంట్ అయితే అసలు ఎక్కడొచ్చింది ఎట్లా పోయిందో కూడా ఎవరికి తెలియదు. ఇంత డిజాస్టర్స్ నడుమ నలిగిపోతున్నటువంటి ఒక నటుడిగా అతనికి ఒక బ్రేక్ అయితే కావాల్సింది. దీన్ని దర్శకుడు, కొత్త దర్శకుడు ఇచ్చాడని చెప్పాలి. మురళి నిజంగా కూడా చాలా చాలా మంచి కథను తీసుకొని వచ్చి పెట్టాడు అన్నపూర్ణ చేతిలోన. ఈ సినిమా కథ నరేషన్ కూడా చాలా బాగా సాగింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకు నాని దసరా సినిమా చూస్తున్న ఫీలింగ్ మనకు కనిపిస్తుంది. సేమ్ అక్కడ కూడా ఒక ఫెస్టివల్కు సంబంధించి కథ మొత్తం నడుస్తూ ఉంటుంది, ఇక్కడ కూడా మనకు ఒక ఫెస్టివల్కి సంబంధించి కథ నడుస్తుంటుంది. అక్కడ కూడా ఫ్రెండ్షిప్ మధ్య క్లాషెస్ నడుస్తుంది, ఇక్కడ కూడా ఫ్రెండ్షిప్ మధ్య క్లాషెస్ నడుస్తుంటాయి. చాలా పోలికలు ఉంటాయి, రెఫరెన్స్ చాలా ఉంటుంది. అక్కడ హీరోయిన్ క్యారెక్టర్ని వాడు ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాలనుకుంటే అతను చనిపోతాడు, ఆ తర్వాత వేరే వాళ్ళు హీరో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ కూడా తాను పెళ్లి చేసుకోవాల్సినటువంటి అమ్మాయిని అన్నగా భావిస్తున్నటువంటి ఆ విలన్కు అప్పగించడం, ఆ తర్వాత అతన్ని తీరు తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని కాపాడుకోవడానికి హీరో ప్రయత్నించడం, ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతంగా పండాయి. సినిమా అయితే చాలా బాగుంది. పాటలు పెద్దగా మెమరీ గుర్తుంచుకోదగినటువంటి పాటలు కాదు, మెలోడీ సాంగ్స్ ఏమీ లేవు, ఏవో వచ్చాయి పోయాయి అనేటట్టు ఒక సౌండ్ పొల్యూషన్ లాగానే ఉన్నాయి. పాటలు పెద్దగా మనకు ఎక్కలేదనే చెప్పాలి. అయితే జయమంగళం నిత్య జయమంగళం అనేటువంటి ఒక పాట మాత్రం అది సిచ్యువేషనల్ సాంగ్ కాబట్టి ఆ పాట కొంచెం మీనింగ్ఫుల్గా సాగిందని చెప్పొచ్చు. మొత్తం మీద లెనిన్ సినిమా నిన్ననే సక్సెస్ మీట్ కూడా పెట్టేశారు. నిన్న రిలీజ్ అయింది, ఇవాళ ఆల్రెడీ సక్సెస్ మీట్ పెట్టారు. నాగార్జున అందరికీ థ్యాంక్స్ కూడా చెప్పేసుకున్నాడు. అంటే పాపం ఎంతో కాలంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టు మనకైతే కనిపిస్తుంది. ఓకే, లెనిన్కు ఒక గుడ్ బిగినింగ్ దాదాపు 11 ఏళ్ల తర్వాత వచ్చింది. మళ్ళీ ఈ 11 ఇయర్స్ రాలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన నెపో కిడ్ కావడం కూడా, ఆ నెపోటిజం కూడా భుజం పైన మోస్తూ ఉన్నాడు. సినిమా పిల్లలకు ఇది తప్పదు, ఎందుకంటే అక్కినేనికి సంబంధించి లెగసీ నాగార్జున మోయలేక చచ్చాడు. ఆయన కూడా నెపోటిజంను మోసుకోవాల్సి వచ్చింది. ఒక నెపో కిడ్గానే ఫిల్మ్లో వచ్చాడు. అయితే
నాగార్జున ఎలా బ్రేక్ చేసుకోగలిగాడంటే ఇండివిజువల్ డెసిషన్ తీసుకోవడం వల్ల. సినిమా తీయడం వల్ల ఆయన మొత్తం కూడా తన సొంత నిర్ణయం తీసేసుకున్నాడు. ఆ తర్వాత గీతాంజలి అదొక బ్రేక్ వచ్చేసింది. ఆ తర్వాత వరుసగా నిర్ణయం సినిమా బ్రేక్ వచ్చేసింది. అంటే ఏది కూడా ఆయన రూల్స్ ప్రకారం వెళ్ళలేదు, కమర్షియల్ రూల్ ప్రకారం వెళ్ళలేదు. ఆ తర్వాత జానకి రాముడు ఇలాగా కొన్ని సినిమాలు మళ్ళీ కమర్షియల్లో పడిపోయాడు, ఎందుకంటే మళ్ళీ ఆదాయం కావాలని. ఆ తర్వాత మళ్ళీ అతను ప్రయోగాల వైపు వెళ్ళిపోయాడు. నాగార్జున అంటే కనుక ఎక్స్పెరిమెంటల్ సినిమా తీస్తారు అని ఆయన కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడు. మళ్ళీ అక్కినేని అఖిల్ అలాగే మారిపోతాడా? తన సొంత నిర్ణయాలు తీసుకోలేకుండా సతమతమైపోతున్న అతనికి ఖచ్చితంగా తండ్రి చేయూతనిచ్చాడు, అన్ని విషయాలను అండదండగా నిలిచాడు. తన సొంత బ్యానర్ పైన సినిమా తీశాడు, ఒక సక్సెస్ తీసి ఆయన చేతిలో పెట్టాడు. ఇక ముందు ఆయన ఎలా వెళ్తాడనేటువంటిది మళ్ళీ ప్రేక్షకులు డిసైడ్ చేయాల్సి వస్తుంది. సో థియేటర్కి వెళ్ళి మనం హ్యాపీగా ఈ సినిమా చూసేయచ్చని మాత్రం మనం చెప్పగలం. అదండి అఖిల్ సినిమాకు సంబంధించినటువంటి కథా కమామేష్. దట్స్ ఆల్.